ఇప్పుడు మనము పుచ్చపండు షర్బత్ చేసుకున్నామండి. ఇది వేసవికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తాగితే ఎండ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా చల్లబడతారండి. పుచ్చపండు నీరు ఉంటుంది కనుక ఒంట్లో కూడా నీరు వస్తుందండి. ఈ సబ్జా గింజలు కూడా చాలా మంచిది ఒంటికి. అందుకని ఇలాంటి షర్బత్ చేసుకొని తాగితే ఒంటికి చాలా మంచిదండి. ఇది చేసుకుందామండి. షర్బత్ చేద్దామండి. నేను ముందుగా పుచ్చపండు పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పడదామండి. మిక్సీ పట్టిన జ్యూస్ని వడగడదామండి. కొంచెము ఇలా మొత్తం వడగట్టుకోవాలి. ఇలా మొత్తం జ్యూస్ తీసి వడకట్టి పెట్టుకున్నానండి. దీనిలోనే మిల్క్ వేసేద్దామండి. ఇది మిల్క్ కాసే పని లేదు, ఇవి కాసే వస్తాయి. మిల్క్ వేసేస్తున్నాను. దీనిలోనే సబ్జా గింజలు నానబెట్టుకున్నానండి. ఒక 15 నిమిషాల ముందు సబ్జా గింజలు వేసేస్తున్నాను. ఇవి బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోనే కొంచెం సన్నగా తరిగిన కొంచెమే పుచ్చపండు పీసెస్ వేస్తున్నానండి. కొంచెం నోటికి తాగేటప్పుడు కొంచెం బాగా తగులుతాయి. ఇవి వేసేస్తున్నాను. అంతేనండి, షర్బత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందామండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి చేసిన షర్బత్ని. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందామండి. ఇలా గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకుందామండి. పుచ్చపండు ఇలా గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకుందామండి. పుచ్చపండు షర్బత్ రెడీ అయిపోయిందండి.